గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, భయం లేని జనం భయపెడుతున్న దైవం. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 850 కోట్ల మంది మనుషులు జీవిస్తూ ఉన్నారండి. ఈ మనుషుల్లో 400 కోట్ల మంది క్రైస్తవ భక్తులు ఉన్నారు. ముస్లిం సహోదరులలో కొంతమంది భక్తులు ఉన్నారు. హైందవ సహోదరులలో భక్తులు ఉన్నారు. అంటే అన్ని మతాలలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాలలో కూడా భక్తులు ఉన్నారండి. భక్తులు ఉన్నప్పుడు భయం లేని జనం ఏంటి? క్రైస్తవుల్లో సుమారుగా 400 కోట్ల మంది భక్తులు ఉన్నారంటండి. ముస్లిమ్స్లోనే భక్తులు ఉన్నారు, ఐదవ సహోదరులోనే భక్తులు ఉన్నారు. ఎంతమంది భక్తులుంటే భయం లేని జనం ఏంటండి అనేటువంటి ఆలోచన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కలుగుతుందండి. నిజమేనండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది భక్తులు ఉన్నప్పటికీ మనుషుల్లో నిజంగా భయం ఉందా? మనిషి మరొక మనిషికి భయపడుతున్నాడు, కానీ మనిషి దేవునికి భయపడుతున్నాడా? అదేంటండి? మనిషి మనిషికి భయపడటం ఏంటి? మనిషి దేవునికి భయపడకపోవటం ఏంటి? అందుకని ఈ టైటిల్ వేయటం జరిగిందండి. భయం లేని జనం భయపెడుతున్న దైవం అంటండి. మనుషులకు భయం లేకపోతే దేవుడు మనల్ని భయపెట్టిస్తున్నాడట. ఎలా పెట్టిస్తున్నాడో ఎన్నో మంచి సంగతులు మన అందరి వరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. మనిషికి ఒక మనిషి ఎలా భయపడుతున్నాడో కొన్ని ఉదాహరణలు చూద్దామండి. ఒక విద్యార్థి టీచర్కు భయపడితేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది, గొప్పవాడవుతాడండి. ఎప్పుడు కూడా ఒక విద్యార్థికి టీచర్ భయం అనేది ఉండాలి. అలా టీచర్ భయం ఉంటే హోంవర్క్ చేస్తాడు, క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాడు, సమాజంలో పెద్దలను గౌరవిస్తాడు, చక్కగా చదువుకుంటాడు, చదువుకున్నవాడు ప్రయోజకుడు అవుతాడు, విద్యావంతుడవుతాడు, గొప్పవాడవుతాడు, అనేక మందికి ఉపయోగపడతాడండి. అదే ఒక విద్యార్థి టీచర్కు భయపడకపోతే ఎలాంటి పరిస్థితి సమాజంలో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నామండి. ఈనాడు సమాజంలో టీచర్స్కి భయపడని వారు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారండి. టీచర్స్నే కొట్టి చంపుతున్నటువంటి వారు కూడా మనం సమాజంలో చూస్తున్నాం. అంటే ఒక విద్యార్థికి టీచర్ భయం ఉంటే ప్రయోజకుడు అవుతాడు. అదేవిధంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 5 6 ఆ కుటుంబం మొత్తం కూడా యజమానుడికి భయపడాలండి. యజమానుడికి భయపడితే కుటుంబం చాలా చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందండి. అంటే కుటుంబం ఎవరికి భయపడాలండి? యజమానునికి భయపడితే కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు పిల్లలు భయపడాలండి. పిల్లలు భయపడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, సమాజంలో వాళ్ళు గొప్పగా బ్రతకగలుగుతారు. ఇంకా మనం ఆలోచిస్తేనండి, ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వానికి భయపడాలి.
ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాలకు భయపడాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు భయపడాలండి. అంటే ఇక్కడ ఒక మనిషి మరొక మనిషికి భయపడుతున్నట్టు మనకు అర్థం అవుతుందండి. ఒక టీచర్కి విద్యార్థి భయపడుతున్నాడు, కుటుంబంలో ఉన్న సభ్యులంతా యజమానుడికి భయపడుతున్నారు, తల్లిదండ్రులకు పిల్లలు భయపడుతున్నారు, ప్రతి పౌరుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలకు అధికారాలకు భయపడుతూ ఉన్నారండి. ఇలా లోకంలో ఉన్న వాళ్ళంతా మనుషులకు భయపడుతుంటే దేవునికి ఎవరు భయపడుతున్నారు చెప్పండి? ఏమండి, ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారని మనం మాట్లాడుతున్నాం, వీళ్ళంతా కూడా నిజమైన భక్తులేనా? ఏమండి, లోకంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. చాలా మందికి చూడండి, జంతువులంటే భయం, ఏమండి, పక్షులంటే భయం, పురుగులంటే భయం, చివరికి మనిషి 6 అడుగుల ఏమండి ఎత్తు కలిగి 60-70 కేజీలు ఉన్నటువంటి మనిషి చిన్న చిన్న దోమలకు కూడా భయపడుతూ ఉన్నాడండి. ఏమంటే, మనిషి దోమలకు భయపడటం లేదా? భయపడుతున్నాడండి. దోమల నుంచి భయంకరమైనటువంటి వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, రకరకాల రోగాలు వస్తాయని మనిషి, చాలా చిన్న ప్రాణి, తన జీవితకాలం ఎంతో కూడా దానికి తెలియదండి. ఏమంటే, మనల్ని కుట్టడానికి వస్తే మన వెంటనే ఇలా కొడితే చనిపోతుందండి. ఏమంటే, మనిషి దోమకు భయపడుతున్నాడు, ఈగలకు కూడా భయపడుతున్నాడండి. ఆహార పదార్థాలలో ఈగలు వాలితే ఆ ఆహారాన్ని మనం తింటే కలరా, మరి భయంకరమైనటువంటి కొన్ని వ్యాధులు వస్తాయని ఈగలకు కూడా మనిషి భయపడుతున్నాడండి. ఎవడి కొంతమంది కప్పలంటే భయం, పాములంటే భయం, బొద్దింకలంటే భయం, ఎవడి కొంతమందికి దొంగలంటే భయం, పోలీసులంటే భయం అండి. చివరికి మనిషి దయ్యానికి కూడా భయపడిపోతూ ఉన్నాడండి. అంటే మనిషి జంతువులకు, పక్షులకు, మరొక మనిషికి, చిన్న చిన్న ప్రాణులకు భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడటం లేదండి. ఏమండి, మనిషి దేవునికి భయపడటం లేదా అంటే భయపడటం లేదని చెప్పవచ్చు. ఏమండి, మనం అంతా కూడా ఈ లోకంలో ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలండి. ఎందుకు భయపడాలంటే ఆయన మనందరినీ కన్నటువంటి తండ్రి, మనకి జన్మనిచ్చిన వాడు, మన కొరకు భూమి మీద మన పుట్టక ముందే సమస్తాన్ని మన కోసం చేసిన వాడండి, మన కోసం సృష్టించిన వాడు. ఆయనకు భయపడాలండి. ఆయనకు భయపడటానికి ముందు సేవకులకు భయపడుతున్నారా? ఏమండి, ఈనాడు సేవకులంటే ఎవ్వరికీ భయం లేదండి. సేవకుల్ని దూషించేవారు, ఏమండి, సేవకుల్ని నిందించేవారు, సేవకుల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. సేవకులంటే ఈనాడు సమాజంలో ఎవ్వరికీ భయం లేదండి. అంటే దేవుని పక్షాన ఒక న్యాయవాదిగా దేవుని మాటలు అనేక మంది తప్పిపోతున్న వారిని మంచి మార్గంలో నడిపించడానికి సేవకుడు అహర్నిశలు కష్టపడుతూ సంఘాన్ని కాపలా కాస్తూ సంఘంలో ఉన్న వారి కొరకు ఎంతో గొప్ప మాటలు, దేవుని మాటలు తెలియజేస్తూ దేవుని వైపు నడిపించాలని ప్రతిరోజు కూడా సంఘం కొరకు, సంఘంలో ఉన్న సభ్యుల కొరకు ఆలోచించే సేవకుడు అంటే ఈనాడు సమాజంలో ఎవ్వరికీ భయం లేదండి. ఏమండి, ఎవరైనా సేవకులకి భయపడుతున్నారా? ఏమండి, ఒకప్పుడండి సేవకుడు ఫలానా ప్రాంతానికి వస్తున్నాడంటే భయపడేవాళ్ళండి. సమాజంలో కాదండి, బైబిల్ చరిత్రలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయనే సమూయేలు గారు. సమూయేలు గారు బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సమూయేలు గారు ఏంటి మన ప్రాంతానికి వస్తున్నాడని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సమూయేలు గారిని చూసి భయపడిపోతున్నారంటండి. ఏమండి, ఈనాడు సేవకులంటే ఎవ్వరికి భయం లేకుండా పోయింది. ఎందుకు సమూయేలు ప్రవక్త బెత్లెహేము అనేటువంటి దావీదు గారు పుట్టినటువంటి ప్రాంతానికి వస్తున్నాడంటే సౌలు అనేటువంటి రాజు దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతకటం లేదండి. అలాంటప్పుడు దేవుడు సౌలుని
ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా, మొట్టమొదటి రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజుగా తీసివేశాడు. అలా రాజుగా తీసివేసినప్పుడు సమూయేలు రాజు లేడు అని దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు, ఎందుకయ్యా సమూయేలు నువ్వు బాధపడుతున్నావు? నువ్వు లేచి నీ కొమ్మును తీసుకొని అందులో తైలాన్ని నింపుకొని నేను వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళమని సమూయేలు గారికి దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా నేను వెళ్తాను, కానీ సమూయేలు ఎలా భయపడిపోతున్నాడంటే, సౌలు నన్ను చంపేస్తాడు నేను వెళితే, నేను వెళ్ళను ప్రభు అంటే, నేనున్నాను నువ్వు వెళ్ళవని పంపిస్తూ సమూయేలు గారితో దేవుడు ఏమని ఒక మాట మాట్లాడుతున్నాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాలు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, ఏమండి, సేవకుడు, ప్రవక్త, దైవజనుడు బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నప్పుడు అండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చూసి భయపడిపోయారంటండి. ఏమంటే ఈనాడు సేవకులంటే ఎవ్వరికీ భయం లేదండి, భయపడమని చెప్పడం లేదండి. ఇక్కడ సమూయేలు ప్రవక్తను చూసి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఎవరైతే పెద్దలుగా పిలువబడుతున్నారో, ప్రవక్త ఏంటి మన ప్రాంతానికి వస్తున్నాడని వాళ్ళు భయపడుతూ ఏమనంటున్నారో చూడండి. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. దేవుడు సమూయేలుని బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దావీదు గారి తండ్రి అయిన యెషయి గారి దగ్గరికి పంపించాడండి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజు లేడండి. సౌలు దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతకలేదు. ఏమండి అంటే ఇక్కడ ఒక ప్రవక్తను చూసి, ఒక దైవజనుని చూసి ఆ ప్రాంతంలో ఉన్న వారంతా భయపడిపోయారండి. ఎందుకు ఈ మాటను నేను తెలియజేస్తానంటే, ఏమండి మన ప్రాంతంలో నుండి సుమారుగా మా చిన్ననాటి నుంచి అండి, ఏమండి మన యేసుపాదం పాస్టర్ గారు చిన్ననాటి నుంచి మేము 10 సంవత్సరాలు 11 మాకు అప్పటికి కనీసం ఊహ తెలుసు, కానీ ఆయన వస్తున్నారని కూడా మాకు తెలుసండి. అంటే సుమారుగా 40 సంవత్సరాలు పైగా మన గ్రామాన్ని విడిచిపెట్టకుండా అండి, ఏమండి ప్రతి ఆదివారం కానీ, పండుగలప్పుడు కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానివ్వండి, క్రమం తప్పకుండా ఆయన చక్కగా మరి చర్చికి రావటం మేము చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నామండి. ఏమండి మన ఊళ్ళో మీ అందరికీ తెలుసు, ప్రారంభంలో చర్చి అక్కడ ఆ స్టార్టింగ్లో పంపు దగ్గర ఉండేదండి. ఆ చర్చికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు, ఏమండి అది కప్పే దగ్గర నుంచి, తడికలు కట్టే దగ్గర నుంచి, అలికించే దగ్గర నుంచి, ఏమంటే పండుగలు వస్తే ఆ కార్యక్రమాలు చేసే దగ్గర నుంచి అండి ఎన్నో కార్యక్రమాలు వారితో పాటు నేను కూడా చేసిన వాడిని. అంటే ఏమండి వేకుజామునే లేచి 3 గంటలకు లేచి 4 గంటలకల్లా ఈరోజు క్రిస్మస్ అని, జనవరి అని, ఏమండి ఆ ఉదయకాలమే ఆ సైకిల్ వేసుకొని మరి ఈ నల్ల చెరువు గట్టు నుంచి, ఎర్ర చెరువు గట్టు నుంచి మరి మన ప్రాంతానికి రావడం మనందరికీ తెలుసండి. ఏమండి సుమారుగా 40 సంవత్సరాలకు పైగానండి మరి ఎంతో దేవుని కొరకు మరి సేవను కొనసాగించిన వాడిగా మనం చూస్తున్నాం. ఏమండి భయంకరమైన వర్షం వచ్చినా, చలిగా ఉన్నా, ఎండగా ఉందండి, వర్షం ఎలిసిపోయిన తర్వాత అయినా, అది బుధవారం అయితే, శుక్రవారం అయితే వెంటనే మరి అది ఆగిపోయిన తర్వాత అయినా వచ్చి మరి చర్చిలో దేవునికి స్తోత్రం హల్లెలూయా అని మైకు పెట్టి ప్రార్థన చేసి పాటలు పాడేవారు. ఏమండి సేవకుడు అంటే ఈనాడు మనుషులకి విలువ లేకుండా పోతుందండి. ఏమండి దేవుని పక్షాన
దేవుని తరపున ఏమంటే ఎంతమంది అండి సేవకులుగా ఈనాడు నిలబడి మన ప్రాంతంలో తప్పిపోకుండా అనేక మంది ఆత్మలను కాయాలని సంఘం కోసం అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తినక ఎంతో మంది సేవకులు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేవారు ఉన్నారండి. ఎప్పుడైనా వారి కష్టాన్ని గుర్తించిన వారు ఉన్నారా? ఏమండి సేవకులని వారికి భోజనం పెట్టిన వారు ఉన్నారా? ఏమండి సేవకులని వాళ్ళ అవసరాలను తీర్చేవారు ఉన్నారా? ఏమండి లేరు కదండి. అయినప్పటికీ కూడా తినకైనా సరే ఎలాగైనా నా సంఘంలో అనేక ఆత్మను దేవుని వైపు నడిపించి నేను చివరిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని ఏ సేవకుడైనా కోరుకుంటాడండి. ప్రతి సేవకుడు కూడా కోరుకునేది నేను నా సంఘంలో మరణించాలి, నేను దేవుని మాటలు చెప్తూనే నేను చనిపోవాలని కోరుకుంటారండి సేవకులు. ఏమండి ఆనాడు సమూయేలు ప్రవక్త బెత్లెహేము ప్రాంతానికి వెళుతున్నప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలు భయపడిపోయారు. ఈనాడు సేవకులు అంటే సమాజానికి ఎవ్వరికి కూడా భయం లేని వారుగా బ్రతుకుతున్నారండి. ఏమండి మరి ఆ సేవకులు పాస్టర్ గారి లోకం నుంచి విడిచి వెళ్ళిపోయారంటే ఆయనకున్నటువంటి మరి గొప్పతనాన్ని కానీ, ఆయన చేసినటువంటి భక్తి జీవితాన్ని కానీ, ఆయన చేసినటువంటి సేవకుని మరి ఆ జీవితాన్ని కానీ ఆయన స్థానంలో ఎవరైనా దాన్ని భర్తీ చేయగలరా చెప్పండి? ఎవరి స్థానం వాళ్ళదేనండి. ఎవరికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత, ఎవరికి దేవుడు ఇచ్చిన తలాంతు వారిదేనండి. నేను పోతే నా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? మా సహోదరుడు రాము మాస్టర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుపాదం పాస్టర్ గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మొన్న కమలాకర్ గారండి, మనందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన కూడా గొప్ప దైవ సేవకులు. ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి అనుకోకుండా మరణాలు సంభవిస్తున్నాయండి. ఏమండి వీళ్ళు ఎవరైనా మద్యాన్ని సేవించేవారా? పొగ త్రాగేవారా? పొగ త్రాగకపోయినా, మద్యాన్ని సేవించకపోయినా మనిషికి వయసుతో సంబంధం లేకుండా భయంకరమైనటువంటి రోగాలు మనుషులకు వ్యాపిస్తూ ఉన్నాయండి. మన జీవితం ఎంతకాలమో మనకు తెలియదండి. కానీ మనకు దేవుడిచ్చిన కాలంలో మనం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. పౌలు గారు మాట్లాడినట్లుగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తులైన పౌలు గారు 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. అలాగేనండి దైవ సేవకులందరూ కూడా మంచి పోరాటము దేవుని కొరకు నేను పోరాడాను, కొన్ని ఆత్మలైనా దేవుని వైపు నడిపించాను, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటునని పౌలు గారు మాట్లాడుతున్నారండి. ఈ రోజు మనమంతా భక్తులుగా బ్రతుకుతున్న మనం కూడా మరణించే ముందు నాకు దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో నేను కూడా మంచి పోరాటాన్ని పోరాడి తిని నా పరుగు కూడా కడ ముట్టించుకోవాలని ఎంతమంది పరుగులు తీస్తున్నారు చెప్పండి దేవుని వైపుకు. ఏమండి మనం అలా చెప్పాలంటే దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారమే ఉండాలి. కాబట్టి మరి పాస్టర్గా లేనటువంటి లోటు మరి ఆ కుటుంబానికి దేవుడు తీర్చాలి అని, మరి ఆయన ఆత్మకు శాంతి దయచేయాలని, కుటుంబానికి ఆదరణను, ధైర్యాన్ని మరి దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అంశంలో భాగంగా భయం లేని జనం భయపెడుతున్నటువంటి దైవండి. మరొక మాట చూద్దాం. చూడండి, అనేక మందికి భయపడుతున్నటువంటి మనిషి దేవునికి భయపడటం లేదండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం చదవండి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను అంటున్నాడండి. ఇక్కడ భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. అందుకంటే ముందు లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలి అంటున్నాడండి. లోకులందరూ అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరండి. వాళ్ళు ధనవంతులైనా దరిద్రులైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, స్త్రీలైనా పురుషులైనా
ఎవరైనా సరేనండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలని మనకి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. అంటే లోకంలో ఉన్న వారంతా దేవుని యందు భయము కలిగి ఉంటేనండి మనలోకి భక్తి వస్తుందండి. ఏమండి, దేవుని మీద భయము లేకపోతే మనలో భక్తి వస్తుందా? ఏమండి, చూడండి, ఒక టీచర్కి ఒక విద్యార్థి భయపడుతున్నాడు కాబట్టి ఆ టీచర్ ఇచ్చేటువంటి హోంవర్క్ను చేసి తీసుకెళ్తున్నాడండి. ఆ హోంవర్క్ చేయకపోతే నన్ను కొడతారు, నన్ను శిక్షిస్తారు, నాకు పనిష్మెంట్ ఇస్తారని పిల్లలు భయపడి ఆ హోంవర్క్ చేసి వెళ్ళి టీచర్కి చూపిస్తున్నారండి. అలాగే దేవుని పట్ల మనం ఎవరైతే భయము కలిగి బ్రతుకుతామో మనకు ఆటోమేటిక్గా దేవుని మీద ఏమొస్తుంది చెప్పండి? భక్తి వస్తుంది. అలా భక్తి వచ్చినప్పుడు మనం చెడు పనులు చేయడానికి మన మనసు ముందుకు వెళ్ళదండి. పాపం చేయడానికి మన మనసు ముందుకు వెళ్ళదండి. అంటే చెడు చేయకుండా, పాపము చేయకుండా భూమి మీద మనం బ్రతికితే దేవుని యందు మనమంతా కూడా భయము భక్తి కలిగి బ్రతికినట్లేనండి. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడండి? లోకులందరూ, అంటే భూమి మీద పుట్టిన మనుషులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలి అంటున్నాడండి. ఏమండి, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలనంటే ఆయనకు భయపడాలి, ఆయన్ను స్తుతించాలండి. ఎవరండి ఈనాడు దేవుని స్తుతించేవారు? ఏమండి, దేవుని స్తుతించేవారు ఎవరు? ఇంకా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఏమండి, కుటుంబంలో తల్లిదండ్రుల భయం పిల్లలకు ఉండాలండి. నిజంగా కుటుంబంలో ఈనాడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడే వాళ్ళ ఉన్నారా? భయపెట్టేలా మారిపోయారండి ఈనాడు పిల్లలు. తల్లిదండ్రులను భయపెట్టేలా మారిపోయారు. ఎందుకంటే పిల్లలను ఏమైనా మందలించినా, గద్దించినా, శిక్షించినా వాళ్ళు ఇంటి నుంచి ఎటు వెళ్ళిపోతారో అని తల్లిదండ్రులుగా మనం భయపడిపోతూ వాళ్ళు ఏం చేసినా సరే మనం ఏం చేస్తున్నామండి? వాళ్ళను శిక్షించక, వాళ్ళ గద్దించక, ఒక్కగాని ఒక కుమారుడు, ఒక్కగాని ఒక కుమార్తె నేను గద్దిస్తే, శిక్షిస్తే ఏమైపోతాడనేటువంటి భయం ఏమండి పిల్లలను చూస్తే తల్లిదండ్రులకు కలుగుతుంది తప్ప తల్లిదండ్రులు అంటే ఈనాడు పిల్లలకి భయం లేకుండా పోయిందండి. మరొక మాట చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1-3 చూద్దాం పిల్లాన్ని. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు అంటున్నాడండి దేవుడు. ఏమండి, దేవుడు లేడని బుద్ధిహీనులు. ఏమంటే బుద్ధిహీనుడు అంటే వాడు మూర్ఖుడండి. ఎంత చెప్పినా సరే వాడు వినని వాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడండి. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడే లేడంటున్నాడు. ఏమండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. ఆ బుద్ధిహీనుడు ఎవరంటేనండి వాడు చెడిపోయిన వాడట. దేవుడు లేడు అని మాట్లాడేవాడు చెడిపోయిన వాడు, అసహ్య కార్యములు చేసేవాడంటండి. ఏమండి, ఈనాడు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడో చూపించండి అని అడిగేవారు కూడా లేకపోలేదండి సమాజంలో. ఏమండి, వీడికి దేవుణ్ణి చూపిస్తే నమ్ముతాడా? సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు అని నమ్మలేనటువంటి పరిస్థితి అండి ఈనాడు సమాజంలో. చాలా మంది భక్తి లేకపోవటం వల్ల బుద్ధిహీనులుగా మారి అనేక మంది చెడు కార్యములు చేస్తూ, ఏమండి, అసహ్య కార్యములు చేస్తూ దేవుడు ఉంటే ఎక్కడున్నాడో చూపించండి, చూపిస్తే నేను నమ్ముతాననేటువంటి వారు సమాజంలో ఉన్నారండి. అలాంటి వారు ఉంటూ మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడంటండి. ఏమండి, ఎవరి స్వార్థాన్ని వాళ్ళే చూసుకుంటాను తప్ప మేలు చేసేవాడు సమాజంలో ఒక్కడు కూడా లేడంటండి. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఏమండి, మేలు చేసిన వాడికి కూడా ఏం చేయమన్నాడండి? ఏమండి, ఒకవేళ కీడు చేసిన వాడికి కూడా మనం ఏం చేయాలండి? మేలే చేయాలి. కానీ నాడు కీడు చేసిన వారికి కీడే, వాడు నాకు కీడు తలపెడితే నేను కూడా కీడు తలపెట్టాలని, ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది అని ఎదురు చూసి వాడికి కూడా కీడు చేసేవారు అనేక మంది లేకపోలేదండి సమాజంలో. దేవుని మాట మేలు
చేస్తున్న వాడికైనా నువ్వు మేలే చేయాలి, కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయాలని దేవుడు చెప్తున్నాడండి. 2వ వచనంలో ఏమైనా మాట్లాడుతున్నాడండి? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాడంటండి. ఏమండి చూడండి, వివేకము కలిగి ఎవరైనా తెలివితేటలు ఉన్నవారు, ఏమండి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరుల్ని పరిశీలన చేస్తుంటేనంటండి అందరూ కూడా పాడైపోయారంటండి. ఏమండి అందరూ పాడైపోయారంట. అంటే అందరూ పాడైపోయారంటే దేవుని భయం మనుషులకు ఉందా? ఏమండి దేవుని భయం మనుషులకు ఉంటే మనుషులు పాడైపోరండి. కానీ దేవుని భయం లేదు కాబట్టి మనుషులు పాడైపోతున్నారు. 3వ వచనంలో ఏమన్నాడు చూడండి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయారంటండి. ఏమంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుషులు కూడా చెడిపోయారని దేవుడు చెప్తుంటే క్రైస్తవుల్లో 400 కోట్ల మంది భక్తులు ఉన్నారని చెప్తున్నారండి. ఏమండి హిందువుల్లో భక్తులు ఉన్నారని మాట్లాడుతున్నారు, ఇస్లాం సహోదరులు భక్తులు ఉన్నారని మాట్లాడుతున్నారు, అనేక మతాల్లో భక్తులు ఉన్నారని మాట్లాడుతుంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నానంటేనండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా మేలు చేసేవాడు లేడంటండి, అందరూ కూడా చెడిపోయి ఉన్నారని చెప్తున్నారండి. ఏమంటే మనుషులంతా చెడిపోయారంటే దేవుని భయం వారిలో ఉందా? ఏమండి తల్లిదండ్రుల భయం ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేవుని భయం ఉంటే మన భక్తి జీవితం బాగుంటుందండి. అలాంటి భక్తి జీవితం కొరకు ఎవరు ప్రయాసపడుతున్నారు చెప్పండి నాడు సమాజంలో? ఏమండి మరొక మాట చూద్దాం, చూడండి మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 1వ వచనం చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంటండి. ఏమండి దేవుని భయము మనుషులకు బొత్తిగా లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నదంటండి. ఏమండి దేవోక్తి వలె పలుకుచున్నది. ఏమంటే భక్తిహీనుడండి వాడు తప్పు చేస్తూనే, పాపము చేస్తూనే, చెడుతనము చేస్తూనే నేను దేవుని మాటలు నా హృదయంలో ఉంచుకొని నేను భక్తిపరుడుగా బ్రతుకుతున్నానని వాడు అనుకుంటున్నాడంటండి. ఏమంటే అందుకనే కండి ఆ మాట మాట్లాడేది, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నదంటండి. దేవుడే లేడు అన్నటువంటి వాడి హృదయంలో దేవుని మాటలు ఎలా ఫలిస్తాయి చెప్పండి? దేవుడు లేడు అన్నవాడి హృదయంలో దేవుని మాటలు ఉండవండి. వాడు పాడైపోయింది కాక అనేక మందిని దేవుని సన్నిధికి రానివ్వకుండా వాడు కూడా అనేక మంది భక్తిహీనులను మరి మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. వీడు భక్తిహీనుడు కాబట్టి అనేకులను భక్తి పరులను కూడా భక్తిహీనులుగా తయారు చేసుకొని వీడు సమాజంలో గొప్పగా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. అందుకని వాని దృష్టి ఎదుట దేవుని భయం లేదంటే ఎవరి దృష్టి ఎదుట దేవుని భయం లేదు చెప్పండి? భక్తిహీనుల దృష్టి ఎదుట దేవుని భయం లేదంటండి. మరి మన భక్తి ఏమంటే భక్తిని ఎలా కొలవాలి చెప్పండి? భక్తిని కొలవడానికి దేన్ని మనం ఉపయోగించాలి? ఏమంటే మన భక్తి ఎంత ఉందో తెలుసుకోవాలంటే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ప్రతి విషయంలో కూడా దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడతాడండి. అలాంటప్పుడు అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసము భక్తి నాకుందా? ఇస్సాకు గారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసం నాకుందా? యాకోబు గారికి, మోషే గారికి, దావీదు గారికి ఏమండి అనేక మంది భక్తులకు ఉన్నటువంటి విశ్వాసము భక్తి జీవితం నాకుందో లేదో మనం బైబిల్ దగ్గరికి వచ్చి దేవుని మాటలు చదువుతూ ఆ విధంగా వారి జీవితాలను మాదిరిగా పెట్టుకొని అలా మనం బ్రతుకుతుంటే మనము నిజంగా భక్తి పరులమో కాదు మనకు తెలుస్తుందండి.
ఏమండి? అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి? ఈనాడు ఒక రోగం మన ఒంటిలోకి వచ్చినప్పుడు ఆ రోగాన్ని ఏమండి? ఆ రోగానికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆ డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేసిన తర్వాత నీకు పలానా రోగం ఉంది, ఆ రోగానికి ఇవి మెడిసిన్ అని మనకి ఇస్తున్నాడండి. అంటే ఒక రోగం నిర్ధారణ అవ్వాలంటే కొన్ని పరీక్షలు పెట్టాలండి. ఆ పరీక్షల్లో మనకు ఉన్నటువంటి రోగం ఏంటో తెలుస్తుంది. దానికి సంబంధించిన వైద్యాన్ని డాక్టర్ గారు మనకు అందజేస్తారండి. అలాగే భక్తి జీవితంలో మనం ఎదగాలి అంటే మొట్టమొదటిగా దేవుని యందు మనం భయం కలిగి బ్రతకాలండి. అలా మన భక్తి జీవితాన్ని మనం పరీక్షించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక గ్రంథం, అనేక మంది చదవబడుతున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని మనం చదివితే మన భక్తి జీవితం ఏంటో మనకు అర్థమవుతుందండి. జనానికి ఎందుకు బొత్తిగా భక్తి లేదంటేనండి, సమాజంలో కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయండి. ఎలాంటి సంఘటనలు అంటే ఏమండి? ఒక తండ్రి చనిపోతే అన్నయ్య చెల్లికి ఇచ్చినటువంటి ఆస్తిలో ఉన్నటువంటి 2 ఎకరాలను నాకు రాసిస్తేనే నేను తండ్రికి తల కొరివి పెడతాను అని పట్టుకొని కూర్చున్నాడండి ఒక అన్న. ఏమండి? తండ్రి మరి ఎన్నో సంవత్సరాలు పెంచి పోషించి చదివించి తనకున్న ఆస్తిని పిల్లల పేర రాసి ఇచ్చి అతను చనిపోయినప్పుడు అండి, ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ శవాన్ని తీసి అంత్యక్రియలు చేయాలి అంటే ఏం అడిగాడు అంటే అన్నండి, తన కుమార్తెకి ఇచ్చినటువంటి, అంటే తండ్రి గారి కుమార్తెకి ఇచ్చినటువంటి ఆ 2 ఎకరాల ఆస్తిని నాకు రాసిస్తేనే నేను తండ్రికి తలకొరివి పెడతానని మరి కూర్చున్నాడండి అన్న. అలాంటప్పుడు తండ్రి శవం 3 రోజులు అలాగే ఉంది. గ్రామ పెద్దలందరూ వచ్చారు. ఏంట్రా యాదగిరి, అంటే యాదగిరి అనేటువంటి ఒక తండ్రి చనిపోయాడు, తన కుమారుడండి. ఏంట్రా నాయన నువ్వు చేస్తున్నది? తండ్రి శవాన్ని పెట్టుకొని బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆస్తి కోసం నీకు భూమి కావాలి అని నువ్వు అడుగుతున్నావంటే నువ్వు మనిషివా మూర్ఖుడు అని మాట్లాడుతూ గ్రామ పెద్దలందరూ కూడా హెచ్చరించిన ఎవ్వరి మాట కూడా వినలేదండి. వినకపోతే ఆ శవం 3 రోజులు తండ్రి అలాగే ఉండిపోయాడండి. అలాగే ఉండిపోతే ఆ తర్వాత మన మాట వినడం లేదని గ్రామ పెద్దలు వెళ్ళేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు అండి, వాళ్ళు వచ్చి సర్ది చెప్పిన తర్వాత ఆ శవానికి అంత్యక్రియలు చేశారండి. అంటే చూసారా, తండ్రిని తీసుకువెళ్ళి పాతి పెట్టడానికి కూడా తన గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఆస్తి కోసం తగులాడుకుంటున్నారండి. మరొక ప్రాంతంలో మనం చూస్తేనండి, మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన, తల్లికి ఉన్నటువంటి ఆస్తిని తన కుమారుడికి రాసి ఇవ్వాలి అని, ఏమండి నేను రాసి ఇవ్వనురా ఇంకా కొంత సమయం ఉందనేసరికి ఆ కుమారుడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళిపోయి బాగా మందు తాగొచ్చండి తల్లి మీద గొడవ పెట్టుకొని తల్లిని కత్తితో 20 కత్తిపోట్లు పొడిచాడండి. ఏమండి? ప్రతిరోజు కూడా ఇలాగే బాగా తాగి రావడం, ఏమండి ఆ తల్లిని నీకున్న ఆస్తి మొత్తం నాకు రాసివని, ఏమండి బలాదూరుగా తిరిగే వాడికి ఆస్తి రాసిస్తే వాడు బాగుపడతాడా చెప్పండి? ఏమండి వాడు బాగుపడతాడా? వాడు బాగుపడక వాడు తల్లిని 20 కత్తిపోట్లతో పొడిచి హతమార్చాడండి. ఇలాంటి భయంకరమైనటువంటి కుమారులండి ఈనాడు సమాజంలో లేరంటారా? ఏమండి ఎంతో మంది, ఏమండి మనకున్నటువంటి ఆస్తి కొద్ది కావచ్చు, మనకి తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, నేనే బాగా తాగి చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి? ఏమండి ఈ త్రాగుబూతులందరికీ, తిరుగుబూతులందరికీ ఏమండి వాళ్ళందరూ బాగా సంపాదించి ఇంట్లో కూడబెట్టి అప్పుడు బాగా తాగమనండి. ఏమంటే అప్పుడు తాగితే వాళ్ళకి ఏదైనా అయితే ఈ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి వాడు సంపాదించుకున్నాడు కాబట్టి వాడు ఖర్చు పెట్టొచ్చండి. కానీ వాడు ఏమి సంపాదించగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను, ఆ భూములు తనఖా పెట్టడం, ఉన్నటువంటి అన్నిటినీ కూడా తనఖా పెడుతూ వీడికి అనారోగ్యం వస్తే హాస్పిటల్లో పడుకుంటే తల్లి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టదు చెప్పండి?
తండ్రి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ కుమారుడు బ్రతికించుకోగలరు చెప్పండి? ఏమండి? ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామండి. ఈనాడు అనేక మంది డబ్బులు ఇచ్చి ఏమండి జబ్బులు కొనుక్కుంటున్నారండి. ఈనాడు సమాజంలో అనేక మంది ఏమండి ఎన్నో ఎన్నో రూపాయలు, వందలు వేల రూపాయలండి త్రాగుడికి, మద్యానికి, ఏమండి సిగరెట్లు తాగుతూ ఈనాడు సమాజంలో అనేక మంది పాడైపోతున్నారండి. ఏమండి అలా మద్యం తాగి 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 ఆస్తి రాసిమన్నందుకు తల్లిని చంపాడండి. ఏమండి భయం లేని జనం అండి. దేవుడు భయపెడుతున్న ఈనాడు మనిషి మారినటువంటి వాడిగా ఉన్నాడండి. మరొక ప్రాంతంలో చూస్తేనండి ఆస్తి కోసం అక్కా చెల్లెళ్ళే అన్నని కర్రలు తీసుకొని కొట్టారండి. ఏమండి అక్కా చెల్లెలు అన్నను కొడితే ఆ తల పగిలిపోయింది, గాయాలైపోయినాయి. హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం జరుగుతుండగా ఆయన మృతి చెందాడండి. ఏమండి అంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు భయంకరమైనటువంటి ఎక్కడో జరగట్లేదండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలేనండి ఇవన్నీ. ఏమండి అంటే ఎలాంటి వారందరికీ భయం ఉందంటారా? ఏమండి భయం ఉంటే తల్లిదండ్రులకు భయపడతారండి పిల్లలు. ఏమండి భయం ఉంటే ప్రభుత్వాలకు భయపడతారండి, చట్టాలకు భయపడతారండి. ఎన్నో చట్టాలుండి నేను నేరాలు చేసినా, హత్య చేసినా, ఏమంటే దొంగతనం చేసినా, మానభంగం చేసినా నాకు భయంకరమైనటువంటి చట్టాలు ఉన్నాయని మనుషులు భయపడితే ఈనాడు సమాజంలో నేరాలు ఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుందా చెప్పండి? ఏమండి ఉండదు కదండి. అంటే మనుషులు భయం లేకుండా విడిగా ఈనాడు సమాజంలో బ్రతుకుతున్నారండి. ఆస్తుల కోసం, డబ్బు అంతస్తుల కోసం అనుబంధాలను, ఆత్మీయులను అందరూ కూడా పోగొట్టుకుంటున్నారండి. ఏమండి మరొక మాట చూడండి. ఏమంటే దేవుని భయం లేకపోతే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లలు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు అంటున్నాడండి. ఏమంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టు లేక అంటేనండి నియమ నిబంధన లేక, నియమాలు లేక తిరుగుతారంటండి. ఏమంటే దేవోక్తి, దేవుని మాటలు లేకపోతే జనులంతా కూడా భయము విడిచి, ఏమంటే నియము నిబంధనలు మర్చిపోయి, వరుసలు మర్చిపోయి వాళ్ళకు నచ్చినట్లుగా వాడు బ్రతుకుతారండి. ఏమండి ఆనాడు మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా సరే ఆ ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలు ప్రజలు నెరవేర్చని వారుగానే ఉన్నారండి. ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధిస్తూ, ఏమంటే దేవుణ్ణి అవమానపరుస్తూ, ఏమంటే దేవునికి లోబడని వారిగా ఎప్పుడు కూడా దేవుని మీద సలుగుతూనే ఉన్నారండి. ఏమంటే ఆహారం కోసం మాంసం లేకపోతే మాంసం కోసం, ఏమండి నీళ్లు లేకపోతే నీళ్లు కోసం, ఏమంటే సకల సౌకర్యాలు లేకపోతే ఏవి లేకపోయినా దేవుణ్ణి దూషించేవారిగా ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు బ్రతికారండి. అందుకని ఈనాడు మనుషులు కూడా చూడండి, దేవోక్తి, ఏమంటే దేవుని మాటలు లేకపోతే మనిషికి నియమ నిబంధన లేకుండా బ్రతుకుతాడంటండి. ఏమన్నా చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించాలండి. ఏమండి ట్రాఫిక్ రూల్స్ మనం పాటించకుండా ఎంతవరకు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మీద మన వాహనాల్ని, బండ్లను, బైకులను నడుపుకుంటూ వెళితే ప్రమాదాలు జరగవా చెప్పండి? అందుకనే వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు వెళ్ళాలి, వచ్చేటప్పుడు కుడి చేతి వైపు రావాలండి. ఏమండి అక్కడక్కడ ఎందుకు కూడలి ఒక జంక్షన్ ఉంటుంది, మరి అక్కడ ఎందుకు సిగ్నల్స్ వేస్తూ ఉంటారు. రెడ్ సిగ్నల్ పడ్డాగానే ఆగిపోవాలి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వెళ్ళిపోవాలండి. ఏమండి ఈనాడు మన టౌన్లలో అంతా రద్దీగా లేకపోయినండి, సిటీలోనండి కను రెప్ప పాటులు సిగ్నల్ వేయంగానే వాహనాలన్నీ ముందుకు వేగంగా వెళ్ళిపోతాయండి. ఏమండి అలా వెళ్ళేటప్పుడు అందరినీ కూడా సమాజంలో ఆ ప్రాంతాల్లో వెళ్ళే వారందరినీ కూడా కంట్రోల్ చేయాలంటే అలాంటి ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి చెప్పండి. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండాలి. ఒకవేళ వేగంగా అక్కడ సిగ్నల్స్ పడినా సరే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారండి.
ఏమండి, మనం చూడండి, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అది నేరం అండి. ఒకవేళ టికెట్ తీసుకోకపోతే ఆ కండక్టర్కి లెక్క తప్పు వచ్చినప్పుడు ఎవరు టికెట్ తీసుకోలేదని పక్కన బస్ ఆపి ఎవరి దగ్గర అయితే టికెట్ లేదు ఆ టికెట్ లేని వారిని చెక్ చేసి అక్కడ మధ్యలో దింపేస్తాడండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే నీకు టికెట్ అవసరం. ట్రైన్లో కూడా ప్రయాణం చేయాలంటే నీకు టికెట్ అవసరం. ఆ టికెట్ లేకపోతే వచ్చే స్టేషన్లో నిన్ను దించేస్తారండి. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, దేవోక్తి లేని ఎడల ఏమన్నానండి, జనులు అనగా మనుషులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని ఇష్ట ప్రకారం మనం బ్రతికితే మనం ఎవరు అంటండి, ధనులు అంటండి. అలా బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దేవుని చల్లని చూపు, దయ, ప్రేమ, ఏమంటే దేవుని మాటలు మన హృదయాల్లో లేకపోతే జనులందరూ కూడా నియమ నిబంధన లేక తిరుగుతూ పాడైపోతారంటండి. ఏమంటే ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏమండి మనుషుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏమంటే పోలీస్ వ్యవస్థ వారు ఉన్నారు, ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్న మరలా నేరాలు ఘోరాలు సమాజంలో పెరిగిపోతూనే ఉన్నాయండి. ఏమంటే ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటేనండి ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏమండి ఎన్ని శిక్షలు ఏమండి కఠినంగా ఉన్నప్పటికీ మనిషి మాత్రం పాపం చేయటం మానడం లేదండి. మనిషి మాత్రం చెడు చేయకోకుండా ఉండలేకపోతున్నాడండి. మనిషి మాత్రం దొంగతనాలు చేయకోకుండా ఉండలేకపోతున్నాడండి. మరొక మాట చూద్దాం చూడండి. ఏమండి మరొక మాట చూద్దాం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటున్నాడండి దేవుడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దంటున్నాడండి దేవుడు. కానీ ఈనాడు సమాజంలో దుర్మార్గులుగా, దుష్టులుగా, భయంకరులుగా, ఎవరి నేరగాళ్ళుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా సమాజంలో ఎంతమంది బతకటం లేదు చెప్పండి. ఏమంటే అధికముగా నువ్వు దుర్మార్గపు పనులు చేయొద్దు. అలా దుర్మార్గపు పనులు చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీరంతా నా పిల్లలు కాబట్టి, మీరంతా నా దగ్గరకు మీకోసం ఏర్పాటు చేసిన పరలోకానికి రావాలని మీ అందరి పట్ల నేను కలలు కంటూ ఉన్నానయ్యా. మీరు తప్పిపోతూ నన్ను బాధ పెడుతూ మీరు దుర్మార్గులుగా బ్రతుకుతూ మీరు పాడైపోతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానని దేవుడు భయపడిపోతున్నాడండి. ఏమండి భయం మనుషులకు లేదు, కానీ దేవుని పిల్లలుగా వాళ్ళందరినీ చూస్తూ దేవుడు భయపడిపోతున్నాడండి. అనేక సందర్భాల్లో దేవుడు భయపెడుతున్నా సరే మనుషుల్లో భయం అనేది కలగట్లేదు. ఏమన్నారు చదవండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుకంటే దేవుడు మనకు ఒక కాలాన్ని ఇచ్చాడు. 70 సంవత్సరాలు, 80, 90, 100 సంవత్సరాలు నీకు దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలానికి ముందుగా నువ్వు చనిపోవద్దు. నీకు ఇచ్చిన కాలంలో నువ్వు చనిపోవాలంటే నువ్వు నా కొరకు నాకు ఇష్టడుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ ఈనాడు సమాజంలో యువతను చూస్తేనండి చాలా భయంకరంగా పాడైపోతున్నారండి. ఎవరి ఈనాడు యువత బైక్ మీద ప్రయాణం చేస్తూ వెళ్తుంటే వీడు నిజంగా ఇంటికి వెళతాడా అనేటువంటి డౌట్ మనకు వస్తుందండి. వస్తున్నారా చెప్పండి. ఎందుకంటే వాడు అంత వేగంతో వెళుతున్నప్పుడు ఏమండి ఎవరైనా రోడ్డు మీద చూసిన వాళ్ళు కూడా ఏమంటారు చెప్పండి, నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా అని అంటారండి. అవునా కాదండి? అంటే ఒక వ్యక్తి లేదా ఒక యువకుడు ఈనాడు సమాజంలో మరి బండ్లు తోలే విషయంలో సరదా అండి. వాళ్ళకి ఏం చేస్తారంటే మొన్నటి దినాన ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయండి. పరీక్షలు అయిపోయిన వెంటనే పిల్లలు కొన్ని బైకులు వేసుకొస్తారు కదండి ఎగ్జామ్స్కి. ఏమంటే అలాగా ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఎదర ఉన్నటువంటి చక్రాన్ని పైకి లేపుతూ వెనక ఒక 2-3 కూర్చోబెట్టుకొని ఆ ఎదర చక్రాన్ని పైకి లేపుతూ ప్రయాణం చేస్తున్నారండి. ఎవరి పొరపాటున అది స్లిప్ అయి పడిపోతే ఆ బండి మీద ఉన్న ఆ 3 లేక 4 పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి.
ఏమండి, వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చెప్పండి. వీడు బైక్ నడిపేటువంటి సరదాలు, వీడు సరదాకి పోతే మరి నవమాసాలు మోసి కని పెంచేటువంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఈనాడు యువత అర్థం చేసుకుంటున్నారో చెప్పండి. ఏమండి, అలా అర్థం చేసుకునే వాళ్ళు లేదండి. అలాగే ఒకడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు, ఎగ్జామ్ రాసేసాడు, బయటకు వచ్చాడు. ఆ మొద్దులపాలు ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. ఎవరో సడన్ గా అటు నుంచి ఏదో ఒక వాహనం, ఒక టీవీఎస్ వస్తుంటే ఆ మొద్దులపాలు నుంచి వస్తున్నటువంటి ఒక స్టూడెంట్ ఆ బండికి వాడు గుద్దడం జరిగిందండి. అలా గుద్దిన వెంటనే వాడికి భయంకరమైనటువంటి గాయాలు. ఏమండి, హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 ఎగ్జామ్స్ రాశాడు, ఆ మిగతా 4 ఎగ్జామ్స్ రాయకోకుండా హాస్పిటల్లో ఉన్నాడండి. చూసారండి, అంటే తల్లిదండ్రులు పిల్లలకి వాహనాలు ఇవ్వచ్చు, కానండి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పాలండి. ఏమంటే స్నేహితులు అంటారు, స్నేహితులు ఉన్న ఒకరిని ఎక్కించుకోమని చెప్పి పంపించాలి. లేకపోతే చాలా నిదానంగా వెళ్ళి నిదానంగా నీ పని ముగించుకొని రమ్మని చెప్పాలండి. కానీ సరదాల కోసం పోతూ అనేక మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారండి. ఈనాడు హాస్పిటల్లోకి వెళ్ళి ఐసీయూలో మనం కనుక ఉంటేనండి, ఏమంటే మన ఆస్తి పాస్తులు అమ్మినా సరే మన ప్రాణానికి గ్యారంటీ లేదు అని కూడా మనం చెప్పొచ్చండి. ఏమంటే ఒక్క నైట్ గడవడానికే, ఆ నైట్ వైద్యానికేనండి ఈనాడు డాక్టర్లు వసూలు చేసేటువంటి డబ్బు అండి ఎంత అంత కాదండి, 2 లక్షల రూపాయలండి. మన యాక్సిడెంట్ అయ్యి ఆ కుర్రుడు విద్యార్థి మరి పలానా విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక్క నైట్కి 2 లక్షల రూపాయలు వసూలు చేశారండి. ఏమండి, మన దగ్గర ఉందా చెప్పండి? ఏమండి, మన దగ్గర లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి చెప్పండి? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించలేకపోవటం అండి ఇదంతా. ఏమండి, బైక్ నడపడం వాళ్ళకి సరదాగా ఉందండి. కొంతమంది సిగరెట్లు బాగా కాలుస్తారండి. ఏమండి, ఈ సిగరెట్స్ తాగటం వల్లండి నేను రింగులు తిప్పుతానని చెప్పేసి ముక్కులు గుంటా, నోటి గుంటా, కళ్ళ గుంటా, చెవుల గుంటా పొగ నేను తెప్పిస్తానని వాడు భయంకరంగా సిగరెట్లు కాలుస్తూ ఉంటాడండి. ఏమంటే ఆ సిగరెట్ కాలుతున్నప్పుడు వచ్చేటువంటి పొడి, ఏమండి ఆ పొడి ఏ విధంగా అయితే బూడిదై రాలి పడిపోతుందో మన జీవితాలు కూడా అంతేనండి. ఏమండి, ఆ సిగరెట్ పెట్టు పైన కూడా ఏమంటే ఒక తేలు బొమ్మ వేయబడి ఉంటుందండి. ఆ తేలు బొమ్మ వేయబడి ఉన్నా, ఎందుకంటే ఆ తేలు విషపూరితమైంది. నువ్వు తాగుతున్నటువంటి ఆ సిగరెట్లు, ఆ బీడీల్లో, ఆ చుట్టలో భయంకరమైనటువంటి ఏమండి విషపూరితమైనటువంటి ఏమండి కొన్ని మత్తు పదార్థాలు ఉంటాయండి. వాటిని మనం తాగటం ద్వారా దేవుడిచ్చేటువంటి మన శరీరంలో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే అవయవాలు ఉన్నాయండి. ఆ అవయవాలలోనికి దేవుడు మరి ఈ దేహాన్ని దేవుని కోసం ఉపయోగించమంటే ఈనాడు చాలా మంది సిగరెట్లు కాల్చి ఆ ఊపిరితిత్తులకి బొక్కలు పడిపోవడం, ఏమన్నా లెవర్ దెబ్బతింటం అండి, ఆ హార్ట్కి రంధ్రాలు పడిపోవటం అండి, ఆ ఓల్స్ ఏమండి ఆ గుండెకు వెళ్ళేటువంటి ఆ రక్త నాళాలు అవి బ్లాక్ అయిపోయి హార్ట్ స్ట్రోకులు రావటం, చాలా మంది మరణిస్తూ ఉన్నారండి. ఏమంటే సిగరెట్ ఎంత భయంకరమైనదో తెలుసా? కొంతమంది అండి పెట్లు కాలుస్తూ ఉంటారండి. నువ్వు కాస్ట్లీ సిగరెట్ కాల్చినా నీకు రోగమే. ఏమండి, నువ్వు తక్కువ రేటు సిగరెట్ కాల్చినా నీకు రోగమేనండి. ఏమండి, సిగరెట్లు అనేక మంది కాలుస్తూ ఏమండి ఎందుకురా సిగరెట్లు తాగుతున్నావు అంటే నా ఇష్టం అంటాడండి. ఏమండి, అదేవిధంగా మందండి ఈనాడు భయంకరమైనటువంటి వ్యాపారం. ఏమండి, ఎంతో మందు తాగుతూ మనుషులందరూ పాడైపోతున్నారండి. ఇలా మందు తాగటం వల్ల లోపల ఉన్న అవయవాలు పాడైపోతే ఒక గుండెను తీసుకొచ్చి నువ్వు ఇవ్వగలవా? ఒక మూత్రపిండాలు పాడైపోతే నువ్వు తీసుకొచ్చి ఇవ్వగలవా? లివర్ పాడైపోతే ఇవ్వగలవా? ఏమండి, మన నోటిలో అనేక మంది చాలా మంది డ్రగ్స్, ఏమండి ఆ ఖైనీలని, పాన్పరాకులని, గుట్టకాలని, ఆ పొగాకులని, ఏమండి ఇవన్నీ నవ్వడం ద్వారండి ఏమండి పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి, పెదాలన్నీ త్వరలబడిపోతున్నాయి. ఏమంటే ఎంత భయంకరంగా ఆ బొమ్మలు, ఆ ప్యాకెట్ల పైన, ఏమంటే ఆ ఖైనీల ప్యాకెట్ల పైన మనం చూస్తున్నా సరే, ఏమండి అయినా సరే వీళ్ళు తాగుతున్నారంటేనండి డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నారండి. ఏమంటే వీళ్ళకి దేవుడు అంటే భయం ఉందా? ఏమండి, ఇలా సిగరెట్లు తాగుతున్నారు, డ్రగ్స్కి పడిపోయారు, ఏమంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. ఏమండి, బైకుల మీద సరదాలుగా వాళ్ళు తీర్చుకోవడానికి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారండి.
ఏమంటే ఎలాగ మధ్యలో మనుషుల జీవితాలు ముగించుకుంటే ఏమంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, కట్టుకున్న భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటండి? ఈనాడైనా ఒక్కడైనా ఆలోచించారండి? ఏమంటే సిగరెట్ కాల్చే ముందు నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను నమ్ముకున్న నా రక్త సంబంధికులు ఉన్నారని ఎవరైనా సిగరెట్ వెలిగించే ముందు ఎవరైనా ఆలోచిస్తే వాడి జీవితం మారుద్దండి. ఏమండి ఎవరైనా మందు బాటలు ఎత్తేటప్పుడు నా జీవితం, నాకు ఒక కిడ్నీ పోయింది, 2 కిడ్నీలు పోయాయి, నాలో కిడ్నీలు పని చేయట్లేదు, అవయవాలన్నీ పాడైపోయాయి, అయినా నేను మందు తాగితే నా కుటుంబం ఏమైపోతుందని కనీసం ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తేనండి అందరి జీవితాలు మారిపోతాయండి. కానీ మత్తు పదార్థాలకు బానిసైపోయి ఈనాడు మనుషులంతా కూడా మరణిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకని దేవుడు ఏమన్నాడండి? అధికముగా దుర్మార్గపు పనులు నువ్వు చెయ్యొద్దన్నాడు. నీకు దేవుడు కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలం వరకు నువ్వు భూమి మీద బ్రతకాలి. ఆ కాలానికి ముందే నువ్వు ఎలా చనిపోతావయ్యా? నువ్వు కాలానికి ముందే చనిపోతున్నావంటే నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావండి. ఎందుకంటే దేవుని మాట విననివాడు కాలానికి ముందుగానే చనిపోతాడు. ఏమండి అలా చనిపోయిన వాడు నరకంలోకి వెళ్ళి ఈ భూమి మీద వేసవకాలానికి తట్టుకోలేకపోతున్నాం, వర్షాకాలానికి తట్టుకోలేకపోతున్నాం, చలికాలానికి తట్టుకోలేకపోతున్నాం. మనం అనంతకాలం ఆరని అగ్నిలో నరకంలో కాలిపోతుంటే మనం తట్టుకోగలమా చెప్పండి? ధనవంతుడు కూడా నరకానికి వెళ్ళి అరుస్తూ ఉన్నాడండి, కేకలు వేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును నా దగ్గరికి పంపించాయని వేడుకుంటున్నాడండి. ఏమండి అక్కడ అవకాశం ఉంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత నా భార్య, నా భర్త, నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా తల్లిదండ్రులు అనుకున్న ఉపయోగం లేదండి. భూమి మీద నీకు ఇచ్చిన కాలంలోనే నువ్వు మారు మనసు పొందాలి. ఏమండి అలా పొందేవారు ఉన్నారా? ఏమండి మనుషులకి భయం ఉందా? మనుషులకి భయం లేదండి. అయినా దేవుడు అందుకనే అధికముగా నువ్వు దుర్మార్గపు పనులు చేయొద్దు, నీ కాలానికి ముందే నువ్వు చచ్చిపోతావయ్యా, నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూద్దాం చూడండి. అలా నరకానికి వెళ్ళకుండా ఒక భక్తుడు ఈ లోకంలో ఎంతో గొప్పగా బ్రతికాడు. ఆ భక్తుడు ఎవరో చూద్దాం చూడండి. యోబు గ్రంథం త్వరగా, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎవరంటండి యోబు గారు? దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అంటండి. ఎంత గొప్పవాడు అనుకుంటున్నారండి? ఆ ఊజు దేశములో అందరికంటే కూడా గొప్పవాడంటండి. తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో అతడే గొప్పవాడంట. అతనుకున్న ఆస్తి ఎంతో తెలుసండి. అతనుకున్న ఆస్తి కూడా అక్కడ చెప్పాడు చూడండి. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారంటండి. 3వ వచనం చూస్తే 7,000 గొర్రెలు ఉన్నాయంటండి. ఏమండి 3,000 ఒంటెలు, ఏమండి 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారు కలిగిన అతనే యోబు గారే అంత భయము భక్తి కలిగి ఉంటే ఏమీ లేని నీకు మన ఇల్లు చూస్తే తాటాకిళ్ళు, మన ఇల్లు చూస్తే రేకుల షెడ్లు, మన ఇల్లు చూస్తే పెంకుటిళ్ళు, మన ఇల్లు చూస్తే స్లాబ్ ఇల్లండి. ఏమండి అంత ఆస్తి కలిగినటువంటి యోబు భక్తుడే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికితే ఏమండి మన జీవితాలు ఏపాటి చెప్పండి. ఏమండి అతని పిల్లలు తప్పు చేస్తారేమని ఒక తండ్రిగా ఆయన ఎంత భయపడుతూ వాళ్ళ తప్పులకు ఈయన బలులు అర్పిస్తూ వచ్చినాడండి. చూడండి ఆ మాట. ఏమండి ఆ మాట చూడండి. 5వ వచనం చూడండి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చాను. ఏమండి యోబు గారు నిత్యము కూడా అలాగూ చేస్తూ వచ్చాడంటండి. అంటే దేవుని యందు ఎంత భయము భక్తి కలిగిన వాడిగా మనకు దేవుడు కనిపిస్తున్నాడు చూడండి. కానీ ఈనాడు సమాజంలో ఉన్నవారు అనేక వ్యసనాలకు బానిసలైపోయి ఈనాడు లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు.
మరొక మాట చూద్దాం చూడండి. ఏమండి, ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా తిరుగుతున్నావు, దేవుడు అంటే భయం లేదా, తల్లిదండ్రుల మాట అంటే లెక్క లేదంటే నా ఇష్టం నీవెవరు అడగటానికని కుమారులు కుమార్తెలు కూడా సమాజంలో లేకపోలేదండి. ఏమండి, నా శరీరం నా ఇష్టం, చచ్చిపోతే చచ్చిపోతా, నువ్వు నాకేం చెప్పొద్దు అనేటువంటి కుమారులు కూడా లేకపోలేదండి. ఏమండి, నీ శరీరం నీ ఇష్టమా? నీ శరీరాన్ని నువ్వు తయారు చేసుకున్నావా, లేకపోతే నీ శరీరాన్ని నీ రక్త సంబంధికులు ఎవరైనా నీకు తయారు చేసి ఇచ్చారా? ఏమండి, నా శరీరం నా ఇష్టం అనుకునే వాళ్ళు ఉన్నారండి. నీ శరీరం నీ ఇష్టమో కాదో చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం పిల్లలు. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. ఏమంటే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసే అంటండి. ఎవరి హస్తములు చెప్పండి? దేవుని హస్తములండి. డాక్టర్ గారి హస్తములు కాదండి. ఏమంటే తండ్రి హస్తాలు కాదండి. నవమాసాలు మోసిన తల్లి హస్తాలు కూడా కావంటండి. ఏమంటే నీ హస్తములంటే దేవుని హస్తములు. అంటే దేవుడి తల్లి గర్భంలో ఏమండి 2 కేజీల నుంచి 4 కేజీల ఆకారాన్ని తల్లి గర్భంలో దేవుడు నిర్మాణం చేశాడండి. అలా నిర్మాణం చేసినటువంటి ఆ శిశువుగా ఉన్నటువంటి ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి మనం ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంటే దేవుని హస్తాలే మనల్ని తయారు చేసింది. మనం ఏమంటున్నామండి? నా శరీరం నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి అంటున్నామండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా చేతులతో నిన్ను చేశానంటున్నాడండి. ఏమండి, మరొక మాట చూడండి. ఏమండి, ఒకవేళ మనలో ఏ అవయమైనా పోయినా ఎక్కడా కూడా దొరకదండి. ఒక కాలు పోయినా, ఒక కన్ను పోయినా, ఒక చెయ్యి పోయినా, ఏమండి ఒక గుండె పోయినా సరే అండి మనకు దొరికే పరిస్థితి లేదండి. ఒకవేళ కాలు పోతేనండి కొయ్యి కాలుతో మన జీవితాన్ని గడపాలి. ఒకవేళ చెయ్యి పోతే మనం ఆ చేతితో మన జీవితాన్ని గడపాలండి. ఒకవేళ మన కన్ను పోతేనండి ఆ గాజు కన్నుతోనే మన జీవితాన్ని గడపాలండి. అంటే దేవుడు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే అవయవాలని మనలో దేవుడు ఇస్తేనండి ఆ అవయవాల్లోకి ఎంతో మంది సిగరెట్లు పొగను పంపిస్తున్నారు. ఆ అవయవాల్లోకి ఎంతో మంది చుట్టలు తాగుతున్నారు. ఆ అవయవాలలోనికి ఎంతో మంది మందును పంపించి వాటన్నిటిని కూడా పాడు చేసుకుంటే ఏమంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కిడ్నీ పోక, ఊపిరితిత్తులు పోక, గుండెకు చిల్లులు పడక, వాలులు బ్లాక్ అయిపోక భయంకరమైన రోగాలు రాకేం చేస్తాయి చెప్పండి? అండ్ ఈ వయసులో వృద్ధాప్యానికి వచ్చిన వారు చక్కగా 2 పూట్ల లేక 3 పూట్ల భోజనం చేయలేక వాళ్ళు కూడా మద్యము లేనిదే ఏమంటే ముద్ద దిగక ఏమండి నిద్ర పట్టక వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారండి. ఏమంటే మందులు వాడుతూనే ఈ మందు వాడాలి, ఈ మందు వాడకపోతే నాకు ఆరోగ్యం కుదిరిపడదు, ఈ మందు వాడకపోతే నాకు నిద్ర పట్టదని అనుకునే వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదండి. ఏమండి, నీ శరీరం నీది కాదు, దేవుడు నీ కోసం చేశాడని మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నారండి. ఏమండి, ఇక్కడ ఏమన్నారు చూడండి. మీ దేహము దేవుని వలన అన్నాడా, మా తండ్రి గారి వలన అన్నాడండి, మా తల్లి వలన అన్నాడా చెప్పండి? ఏమండి, ఈ అధికారుల వలన కూడా కాదండి. అంటే మీ దేహాలు, మీరు ధరించుకున్నటువంటి దేహాలన్నీ కూడా దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డాయంటే దేవుని వలన అనుగ్రహించబడినటువంటి ఆ దేహాల పైన ఎవరికి అధికారం ఉందో చెప్పండి? మీకా దేవునికా? ఏమండి, మీ దేహాల పైన మీకు అధికారం ఉందా, దేవునికి అధికారం ఉందా? అంటే దేవుడు చేసుకున్నటువంటి దేహాల పైన దేవునికి అధికారం ఉందండి. ఏమంటే నీ పిల్లలు నీ మాట వినకపోతే నువ్వు కర్రతో కొడతావే, ఏమండి నీ పిల్లలు నీ మాట వినకపోతే నీ పిల్లలను కొడుతుంటే ఎందుకు పిల్లలను కొడుతున్నావు అంటే నా పిల్లవాడు నా ఇష్టం అంటావు. అంటే నీ పిల్లవాడు తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తున్నప్పుడు నా పిల్లవాడు నా ఇష్టం అన్నప్పుడు దేవుడు భూమి మీద పుట్టిన వారందరికీ శరీరాలు ఇచ్చాడండి. మీ దేహము
దేవుని వలన మీకు అనుగ్రహించబడిందే తప్ప ఈ డాక్టర్ గారి వల్ల తండ్రికి కూడా తెలియదండి తల్లి గర్భంలోకి మనం ఎప్పుడు వచ్చామో. ఏమండి, ఆయన టెస్ట్ చేసిన తర్వాత నువ్వు నెల తప్పావు అన్న తర్వాతే తల్లికి మాత్రం తెలుస్తుందండి. ఏమండి, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి దేవునికి అధికారం ఉందండి. ఏమండి, మన గొప్పతనం ఏమని చెప్పండి? దేవుడే మనల్ని అందరినీ కూడా తల్లి గర్భంలో నిర్మాణం చేసి ఈ లోకానికి తీసుకొస్తున్నాడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము, ఎందుకంటే భూమి మీద మనుషులందరూ పాపాలు చేస్తున్నారు. ఎందుకు పాపాలు చేస్తున్నారంటే తప్పుకి వెంటనే శిక్ష రావడం లేదు కాబట్టి పాపాల మీద పాపాలు, నేరాల మీద నేరాలు, ఘోరాల మీద ఘోరాలు చేస్తూ మనుషులు అక్రమంగా నడుచుకుంటున్నారండి. అందుకని దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. దుష్క్రియకు తగిన శిక్ష నుంచి చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోట చూసి భయము విడిచి, ఎవరండి? మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? దుష్క్రియలు చేస్తున్నారంటండి, చెడ్డ క్రియలు చేస్తున్నారు. ఎవరు తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షను వెంటనే అమలు చేస్తే ఎవరైనా తప్పు చేయగలరా చెప్పండి? ఒక హత్య చేసినప్పుడు అండి కోర్టులో నిలబెడతారండి. ఆ కోర్టులో హత్య చేసినందుకు అక్కడ ఏ విధంగా హత్య చేయబడిందో మరి ఆ తీర్పులన్నీ జరిగిన తర్వాత అండి ఫైనల్గా మరి జడ్జి గారి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఏమండి, న్యాయవాది వాదించిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ అయిపోయిన తర్వాత అతనికి ఎలాంటి శిక్ష విధించాలో జడ్జి గారు ఖరారు చేస్తాడు. అలాగేనండి ఈనాడు మనిషి ఎన్నో తప్పులు చేస్తూ మారకపోతే చేస్తున్నటువంటి తప్పులకి శిక్ష వెంటనే పడట్లేదంటండి. మన అందరికి తెలుసండి, అననీయ సత్పిరాలు అబద్ధం ఆడాడండి. అబద్ధం ఆడిన వెంటనే వాళ్ళకి శిక్ష పడిందా లేదా? ఇద్దరు కూడా చనిపోయారండి. కానీ ఈనాడు మనము ఎందుకు చనిపోవటం లేదంటే దేవుడు మనకు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ ఆయుష్కాలం తీరక ముందు నువ్వు చనిపోకూడదు. అందుకని నువ్వు చేస్తున్న నేరాలకి, ఘోరాలకి, దొంగతనాలకి, మోసాలకి, హత్యలకి అన్నిటికీ కూడా నేను ఒక రోజును నిర్ణయించాను. ఆ రోజు వరకు నీ పట్ల నేను జాలి చూపిస్తూనే ఉంటాను. భూమి మీద నీకు ఇచ్చిన కాలంలో మారుతావని నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడని నువ్వు చేస్తున్న తప్పులకి వెంటనే దేవుడు శిక్ష వేయకోకుండా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి. కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వెంటనే మనం చేసినటువంటి తప్పుకు శిక్ష పడిపోయిందంటే ఎవ్వడు కూడా తప్పు చేయడండి. మనుషులు చేసే తప్పులు హృదయపూర్వకంగా చేస్తున్నారంటండి. అనుకోనే పలానా వాళ్ళు తిడతారండి, అనుకోనే పలానా వాళ్ళని నిందిస్తారండి, అనుకోనే పలానా వాళ్ళ వస్తువు తీసుకుంటారండి, అన్ని అనుకోనే చేస్తున్నారండి. కానీ దేవుడు వాటన్నిటినీ చూస్తూ ఏం చేస్తున్నాడు చెప్పండి? మన పట్ల జాలి చూపిస్తున్నాడు. మరొక మాట చూడండి, ఎంత చేసినా సరే, దేవుడు ఎంత హెచ్చరించినా సరే నీవు మారకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదవండి, అందరూ చూడండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంటే. నేను అనడం లేదండి ఆ మాట, దేవుడే బైబిల్లో రాయించాడు. నాశనం అయిపోతావని దేవుడు భయపెడుతున్నా ఈనాడు మనిషికి భయం లేకుండా బ్రతుకుతున్నారండి. ఒరే తాగుద్దురంటే నేను తాగుతానంటాను, ఒరే అమ్మాయిల జోలికి వెళ్ళొద్దంటే నేను వెళ్తానంటాను, ఒరే అబ్బాయిల జోలికి వెళ్ళొద్దంటే నేను వెళ్తానంటానండి. ఈ మాట చెప్పినా సరే వినేటువంటి సమాజం పిల్లలు ఈనాడు బొత్తిగా దేవుని మాట వినలేకపోతున్నారు, తల్లిదండ్రుల మాట కూడా వినలేకపోతున్నారండి. అందుకనే దేవుడు మనం కూడా సేవకులు చూడండి, మీరంతా నశించిపోకోకుండా దేవుడు ఏర్పాటు చేసిన పరలోకానికి రావాలని ఆదివారం ఆరాధనలో
ఏమండి బుధవారం, ఏమండి ఆరాధనలు, అదేవిధంగా శుక్రవారం, శనివారం, ఎన్నో దినాలండి దేవుని మాటలు చెప్పడానికి అనేక మంది సేవకులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మన కోసం వాక్యాన్ని అందిస్తున్నారు. ఏమండి సభలకు వెళ్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, పండగల్లో పాల్గొంటున్నాం, ఏమండి అన్నిటిలో కూడా నువ్వు పాలు పొందులు పంచుకుంటూనే దేవుని మాట విని భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారండి. ఏమంటే అలాంటి వారిని దేవుడు ఎక్కడైనా నా కుమారుడు ఈ రోజే మారుతుంది, ఎక్కడైనా నా కుమార్తె ఈ రోజే మారుతుంది, ఈ మాటలు తన హృదయంలో నొచ్చుకొని మారుతుందేమని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తుంటే అంటండి అందరూ కూడా పాడైపోయి చెడిపోయి ఉన్నారంటండి. ఏమండి అందుకని ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లనేవాడు మరీ తిరుగు లేకుండా వాడు హఠాత్తుగా ఏమైపోతాడంటండి, నాశనం అయిపోతాడంటండి. నా కుమారుడు నాశనం అయిపోకూడదు, నా కుమార్తె నాశనం అయిపోకూడదని నేను ఎందుకు వాళ్ళ పట్ల ఇంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నా, నా ప్రేమ వాళ్ళకి అర్థం కావడం లేదని దేవుడు ఎంత బాధపడుతున్నాడో చెప్పండి. ఏమండి ఎవరండి, ఏమండి ప్రాణం పూసిన దేవుడే ప్రాణం తీసేటువంటి వాడండి. మరొక మాట చూద్దాం, చూడండి, ముగించుకుందాం. కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపడును, వారు కూలెదరు. ఏమండి దేవుడు బాణముతో వారిని కొట్టును అంటాడండి. ఏమండి వేటగాడండి విల్లెక్కి పెట్టి బాణాన్ని వదిలినప్పుడు అండి ఏ జంతువు అయినా పక్షికైనా తగినప్పుడు అది వెంటనే పడిపోతుందండి. అలాగే దేవుడు కూడా గురి చూసి కొట్టినప్పుడు అండి ఏ మనిషి కూడా నిలవలేరండి. ఏమంటే ఏ మనిషి కూడా నిలబడడు. దేవుడు వేసే బాణం మరీ తిరుగు లేకపోనండి ఎవరినైనా ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోతుందండి. బాణం అంటేనండి అక్కడ దేవుని మాట, దేవుని మాట అండి. ఆ మాట మన హృదయంలోకి వెళ్ళిపోతుందంటే, మన హృదయంలోకి చొప్పించబడుతుందంటే, ఆ మాట మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ మాట ఫలించాలండి. కానీ దేవుడు వేసే బాణానికి తిరుగుండదండి. దేవుడు చూడండి ఎంత ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం నుంచి నిన్ను తప్పించాలి అనుకుంటే తప్పకుండా నిన్ను రక్షిస్తారండి. లేదు వీడి భూమి మీద బ్రతికించడం వల్ల వీడి వల్ల అనేక మంది ఇబ్బంది పడిపోతున్నాడు, వీడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వాడికి నచ్చినట్లుగా వాడు బ్రతుకుతున్నాడు, సేవకులంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, అధికారులకు లోబడటం లేదు, వాడికి నచ్చినట్లుగా వాడు బ్రతుకుతున్నప్పుడు ఎందుకు వాడిని భూమి మీద ఉంచాలి అనుకొని దేవుడు మనసు పెట్టి ఆలోచించాడు అనుకోండి, వాడిని లోకం నుంచి తీసుకువెళ్ళిపోతాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులకి భయం లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి, భయపెడుతూ ఉన్నాడండి. ఇంకా మనం చూస్తేనండి ఈ మరణాన్ని తప్పించేది ఎవరు చెప్పండి? ఏమంటే జీవ మరణములు ఎవరి వశమైనా చెప్పండి, దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు బ్రతుకు అంటే బ్రతకాలి, నువ్వు రా అంటే వెళ్ళిపోవాలండి. ఏమండి ఎంతో మంది మన ముందు పుట్టినటువంటి వారు, ఏమంటే పెద్దలు, సేవకులు, ఏమండి చిన్నలు, వయసుతో సంబంధం లేక అనేకమైనటువంటి వ్యాధులతో, ప్రమాదాలతో, జబ్బులతో మరణిస్తున్న వారిని మనం చూస్తున్నామండి. కానీ అలాంటి పరిస్థితి మనకు లేకుండా ఈ రోజు ఈ మంచి మాటలు వినే అవకాశాన్ని దేవుడు మన అందరి జీవితాల్లో మన ప్రాంతానికి ప్రసాదించాడు. ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏమండి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? అందుకనండి దేవుడు ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని అడుగుతున్నాడండి. ఆయన సెలవు లేక, ఒకవేళ అమ్మగారు ఇంట్లో వంట చేసి పక్కన పెట్టినా ఆయన సెలవిస్తేనండి మనం ప్లేట్లో పెట్టుకొని తినగలమండి. ఏమండి ఆయన సెలవు లేక ఎవరు భోజనము చేసి సంతోషపడటం ఎవరికి సాధ్యం చెప్పండి? ఏమంటే దేవుడు సెలవిస్తేనే మనం బయటికి వెళ్ళి పని చేసుకుని వస్తామండి. దేవుడు సెలవిస్తేనే మనం వాహనాల మీద అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణం చేస్తూ మనం వ్యాపారాలు చేసుకుని వస్తున్నామండి. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మనం ఉద్యోగాలు చేసుకుంటున్నామండి. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మనం ఈ మాటలు వినగలుగుతున్నామండి. అంటే ఆయన సెలవు లేకపోతే మనిషి బ్రతకలేడంటే మనిషి బ్రతకలేడండి. అందరికీ ఏమంటే ఎవరైనా చనిపోతే ఇక సెలవు అని రాస్తారండి. ఇక సెలవు అంటే ఇక ఆయన భూమి మీద లేడు అని, ఆయన వెళ్ళిపోయాడని ఇక సెలవు అని రాస్తారు.
కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను సెలవిచ్చాను, నేను నువ్వు బ్రతుకు, నా కుమారుడా కుమార్తెని నీకు భిక్ష వేశానయ్యా, నేను వేస్తున్న భిక్షంతో నువ్వు బ్రతుకుతున్నావు, కాబట్టి నువ్వు నన్ను తెలుసుకుని నా కొరకు ఉన్నతంగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడండి. ఇలా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటంటే మనుషుల హృదయాల్లో వాక్యం లేదంటండి. దేవుని వాక్యము మనుషుల హృదయాల్లో ఉంటేనే మనిషి బ్రతకగలనండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మనకి నెమ్మదినిచ్చేది. పక్కింటోళ్ళు వచ్చి ఎంతకాలం మన కుటుంబంలో ఏదైనా జరిగితే వాదస్తారు చెప్పండి? ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 10 రోజులు వస్తారండి. తర్వాత మన ఇంటి వైపు కూడా రావటం మానేస్తారండి. కానీ దేవుని వాక్యం మన హృదయం అంటే నాకు ఆదరణ నా దేవుడే. ఏమండి ఆ మాట ఆయన మాట్లాడుతున్నారు చూడండి, 119వ కీర్తన 38వ వచనంలో, 119వ కీర్తన 38వ వచనంలో, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఏమండి వాక్యము మన హృదయాల్లో ఉంటేనండి మనకి ఏమనాలి చెప్పండి? భయం. కానీ మనుషుల్లో భయం లేదంటే వాక్యం వాళ్ళ జీవితాల్లో ఫలించట్లేదండి. ఏమండి ఎంత పెద్ద గొప్ప దైవజనులు మన ప్రాంతానికి వచ్చి చెప్తే మీరు మాట చెప్పండి? ఏమండి ఆయన చెప్తేనే దేవుని మాట గొప్ప. ఏమండి దేవుని పక్షాన నిలబడి ఎవ్వరు మాట్లాడినా సరే దేవుని మాటలు స్వీకరించాలండి. ఏమండి ఇలాంటి మంచి మాటలు ఈనాడు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మీ అందరి ద్వారా, దేవుని వాక్యం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారంటే మనందరిలో ఏ లోపాలున్నా సరి చేసుకోవాలని దేవుని మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగత దోషంలో ఎవరు, ఈ సేవకులు దూషించే మాటలు ఎవరు మాట్లాడండి. అందుకని ఏమన్నానండి ఇక్కడ, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయం పుట్టించాలండి. అంటే వాక్యము అంటే దేవుడు అంటే దయ్యమే భయపడిపోతుందండి. కానీ మనిషికి భయం లేకపోతుంది ఏంటండి? ఏమండి ఈ మాటలన్నీ కూడా వినిన తర్వాత మనలో కలగవలసింది ఏంటో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము ఈ మాటలన్నీ విన్నా మీరంతా ఏ విధంగా బ్రతకాలని దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. అది సొలొమోను గారికి అర్థమైంది. ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికీ అర్థమైందో లేదో ఆ మాట చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమంటే ఈ మాటలన్నీ విన్న తర్వాత మీ జీవితాలు ఏ విధంగా మలుసుకోవాలో దేవుడు చెప్తున్నాడండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అంటున్నాడండి. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకడమే మానవ కోటికి విధి. అంటే దేవుని పని, దేవుని కర్తవ్యం అండి. అంటే దేవుడు మనందరినీ కూడా భయము భక్తి కలిగి బ్రతకమంటున్నాడండి. ఏమండి ఈ మాటలన్నీ విన్న మనం నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నామా ఆలోచించాలండి. అందుకనే భయం లేని జనం భయపెడుతున్న దైవం అండి, భయపెడుతున్న దేవుడు. ఎన్నో సందర్భాలు నోవాహు జలప్రళయంలో ఇంకా 7 దినాల్లో ప్రచండమైన వర్షం కురుస్తుంది, మీరు అందరూ మారు మనసు పొందుందంటే ఎంతమంది మారు మనసు పొందారు చెప్పండి? అంటే నోవా గారు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడండి. నోవా గారిని బట్టి తన కుటుంబం రక్షించబడింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చూస్తే లోతు గారి కుటుంబం, ఏమండి ఆ ఒక్క కుటుంబమే రక్షించబడిందండి. ఇంకా ఆయా తరాల్లో ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఎన్నో మాటల ద్వారా హెచ్చరించి దేవుడు భయపెట్టించిన అనేక మంది భయపడ్డారే తప్ప కొంతమంది ఈనాటికి కూడా భయం లేని ప్రజలుగా బ్రతుకుతూనే ఉంటున్నారండి. ఏమండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు విన్న మీరంతా ఇకనైనా దేవుడు అంటే భయము భక్తి లేదా భయము భక్తి కలిగి బ్రతకాలి. అలా బ్రతికితేనే మనం దేవుడున్న పరలోకానికి చేరుకోగలమండి. సేవకులు ఏమంటే సేవకులు అంటే మాకు భయపడమని ఎవరో చెప్పడం లేదండి. సేవకులు చెప్పిన మాటలు మీ జీవితాల్లో ఫలించాలి. ఏ సేవకుడు మన నుంచి దూరం అయిపోయినా ఏమండి వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, వారి స్థానాన్ని
మరొకరు ఎవ్వరు కూడా భర్తీ చేయలేరండి. మనకు దేవుడు ఇచ్చిన కాలం ఎంతో తెలియదు. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం మాట్లాడినాం. రేపొద్దున మనం ఉంటామో లేమో కూడా మనం తెలియదండి. మనకిచ్చిన జీవితకాలం చాలా చిన్నది. ఆ జీవితకాలంలో దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాను.